హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహీటెక్ ఇన్ఫో. నేను మీ మహేంద్ర. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ఒక మంచి బ్యూటిఫుల్ లిరికల్ వీడియో అనేది క్యాప్కట్లో ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. బాయ్స్ గర్ల్స్ ఎవరైనా క్రియేట్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది డైలాగ్ అనేది. ఫస్ట్ డెమో చూడండి, ఆ తర్వాత ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. నువ్వు క్రేజీగా ఉంటావు, కొంచెం క్యూట్గా కూడా. నువ్వు అలా అంటే గర్వంగా ఉంది. ఇంకా ఎక్కడ నువ్వు పుచ్చుకుంటావు. చూశారు కదా డెమో, మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. బాయ్స్ గర్ల్స్ ఎవరైనా క్రియేట్ చేసుకోవచ్చు. క్యాప్కట్లో కొత్త వెర్షన్ వచ్చిందండి, చాలా బాగుంది. మీకు అది ఎలానో కూడా ఈ వీడియోలో చూపిస్తాను, ఎలా చేసుకుంటారో ప్రతిదీ చెప్తాను. స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. వీడియోని స్టార్ట్ చేసేటప్పుడు అందరూ కూడా ఒక్క లైక్ చేయండి, మీ సపోర్ట్ కోసం అడుగుతున్నాను. కొత్త వాళ్ళైతే ఫస్ట్ టైం చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు పాసిబుల్ అయితే చిన్న కామెంట్ సూపర్ అని నైస్ అని పెట్టి మీ సపోర్ట్ని తెలియజేయండి. చాలామంది కామెంట్ పెడుతున్నారు, మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. కొత్త వాళ్ళు కూడా పెట్టి సపోర్ట్ చేయండి. ఇప్పుడు స్టార్ట్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఫోన్లో ఉన్న క్రోమ్ బ్రౌజర్లో గూగుల్ని ఓపెన్ చేయండి. గూగుల్ సెర్చ్లో మహీటెక్ ఇన్ఫో అని టైప్ చేసి సెర్చ్ చేయండి. ఫస్ట్ వచ్చిన ఇది మన వెబ్సైటు, దీన్ని ఓపెన్ చేయండి. ఇది ఓపెన్ అవుతుంది. పైన సెర్చ్ బార్ ఉంటుంది, ఇది క్లిక్ చేసి ఇందులో మీరు రీల్ 56 అని టైప్ చేసి సెర్చ్ చేయండి. సెర్చ్ చేస్తే మీకు ఫస్ట్ వస్తుంది, దీన్ని క్లిక్ చేయండి. ఇది ఓపెన్ అవుతుంది. కిందకు వెళ్ళండి. కిందకు వెళ్ళి క్యాప్కట్ లేటెస్ట్ వెర్షన్ చేసుకోండి, టర్బో విపిఎన్ చేసుకోండి, లిరికల్ వీడియోని చేసుకోండి. ఇవి మూడు చేసుకోండి. చేసిన తర్వాత ముందుగా మీరు చేసుకున్న టర్బో విపిఎన్ ఓపెన్ చేయండి. ఇది వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్ అండి. ఇది కనెక్ట్ అవుతేనే మనకి క్యాప్కట్ పనిచేస్తుంది. ఇండియా యూజర్స్కి, అదర్ కంట్రీస్లో ఉన్న వాళ్ళకి నో ప్రాబ్లం, వాళ్ళు డైరెక్ట్గా వాడుకోవచ్చు. ఇండియాలోంచి ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా మీ ఫోన్కి ఏదో ఒక విపిఎన్ సర్వీస్ అనేది కనెక్ట్ చేయాలి. ఇది గుర్తుంచుకోండి. విపిఎన్ కనెక్ట్ అయ్యి సరిగా పని చేయకపోయినా కూడా క్యాప్కట్లో రాదు. సో కాబట్టి మంచి విపిఎన్ వాడండి. మీకు తెలిసింది, ఏది లేకపోతే ఇది వాడండి. ఓకే, మినిమైజ్ చేశాను, కనెక్ట్ అయిపోయింది. ఇప్పుడు క్యాప్కట్ని ఓపెన్ చేశాను. న్యూ ప్రాజెక్ట్ని సెలెక్ట్ చేసుకున్నాను. ముందుగా లిరికల్ వీడియోని ఇక్కడికి సెలెక్ట్ చేసుకున్నాను. కింద హెచ్డి పైన టిక్ చేసి యాడ్ చేశాను. ఇది క్యాప్కట్ లేటెస్ట్ వెర్షన్ అంటే చాలా బాగుంది. 4K కూడా సపోర్ట్ చేస్తుంది. మీకు వెంటనే రాదు, డౌన్లోడ్ చేసిన ఒక 10 నిమిషాల తర్వాత 4K యాడ్ అవుతుంది, గుర్తుంచుకోండి. సో దాని గురించి కంగారు పడొద్దు. ఇప్పుడు లాస్ట్కి వెళ్తాను. ఎండ్ బటన్ ఉంటుంది, క్లిక్ చేసి డిలీట్ చేశాను. ఎండ్ బటన్ అయిపోయింది. ప్లే చేసుకుంటూ వెళ్తాను. లిరిక్స్ ఎండ్ అయిపోయిన దగ్గర కరెక్ట్గా ఏం చేస్తానంటే లిరికల్ వీడియోని టచ్ చేసి కిందకు వెళ్తే ఎక్స్ట్రాక్ట్ ఆడియో అని ఉంటుంది. ఎక్స్ట్రాక్ట్ ఆడియో క్లిక్ చేయండి, ఆడియో బయటకు వస్తుంది. మళ్ళీ వీడియో ఫైల్ని క్లిక్ చేసి స్ప్లిట్ చేయండి. స్ప్లిట్ చేస్తే 2 ముక్కలు అవుతుంది. సెకండ్ పార్ట్ని క్లిక్ చేసి డిలీట్ చేయండి. ఇది ఫస్ట్ పార్ట్, ఇది సెకండ్ పార్ట్. ఇక్కడ ప్లస్ పైన క్లిక్ చేసి ఫొటోస్ పైన ట్యాప్ చేసి మీ ఫొటోస్ అన్నీ చూపిస్తుంది. ఇక్కడ కొన్ని ఫొటోస్ తీసుకుందాం. ఇక్కడికి మనం ఎగ్జాంపుల్గా చూపిస్తాం. 1 and 2 and 3 4 5 6 7 8 9 ఒక 10 ఫొటోస్ తీసుకుంటాను. ఎక్స్ట్రా ఉంటే డిలీట్ చేసుకుంటాను, తక్కువైతే యాడ్ చేసుకుంటాను. ఓకే, టిక్ చేసి కింద హెచ్డి పైన టిక్ చేసి యాడ్ చేశాను. ఫొటోస్ అన్నీ వచ్చినాయి. అన్ని ఫొటోస్ని కూడా 2 సెకండ్లు పెట్టండి. ఫోటో మీద టైమర్ చూపిస్తుంది. వెనక్కి పట్టుకొని వైట్ లైన్ డ్రాగ్ చేస్తే 2 సెకండ్స్కి వస్తుంది. ఇలా డ్రాగ్ చేయండి 2 సెకండ్స్కి. ఈ మ్యూజిక్ ఉన్నంత వరకు డ్రాగ్ చేయండి, చాలు, ఎక్కువ అవసరం లేదు. ఓకే, ఇది మ్యూజిక్ ఉన్నంత వరకు వచ్చాను. ఈ 2 సెకండ్స్కి ఇది డ్రాగ్ చేస్తున్నాను. ఈ మ్యూజిక్ ఉన్నంతవరకు పెట్టేసి ఎక్స్ట్రా ఉన్న ఫొటోస్ని డిలీట్ చేస్తున్నాను. కింద డిలీట్ బటన్ ఉంటుంది, డిలీట్ చేసేయండి. ఇలా ఎక్స్ట్రా ఉన్న ఫొటోస్ని డిలీట్ చేసేయండి నేను చేస్తున్నట్లు. ఓకే, డిలీట్ అయిపోయింది కదా. ఇప్పుడు ఏం చేస్తారంటే అన్ని ఫొటోస్ని క్లిక్ చేసి ఫోటోని టచ్ చేసి 2 ఫింగర్స్ పెట్టి జూమ్ చేసి మిడిల్లోకి పెట్టుకోండి ఫోటోని. ఇలా ఇప్పుడు నేను పెడుతున్నాను చూడండి. ఫోటోని టచ్ చేసి 2 ఫింగర్స్ పెట్టి మిడిల్లోకి జూమ్ చేసి జరుపుకోండి. ఇలా నేను చేస్తున్నట్లు మీరు కూడా మీ ఫొటోస్ని, బాయ్స్ గర్ల్స్ చేసే విధానం ఒకటే, ఫోటోలు మాత్రమే మారుతాయి, అది గుర్తుంచుకోవాలి. ఫొటోస్ పెట్టాను. ఇప్పుడు ఫస్ట్కి వచ్చాను, ఇక్కడ కరెక్ట్గా పెట్టాను పాయింట్లోకి. కింద ఎఫెక్ట్స్ పైన బ్యాక్ వస్తా. ఇక్కడ ఎఫెక్ట్స్ పైన క్లిక్ చేసాం. వీడియో ఎఫెక్ట్స్లో ఇక్కడ మీకు ఇది విపిఎన్ కనెక్ట్ అయితేనే ఇండియా యూజర్స్కి స్టోర్ పనిచేస్తుంది, గుర్తుంచుకోండి. కాబట్టి ఒకవేళ ఇది నో ఇంటర్నెట్ కనెక్షన్ అంటే మీకు విపిఎన్ సరిగా కనెక్ట్ అవ్వలేదు, ఒకసారి ఫోన్ని ఆఫ్ చేసి ఆన్ చేసి మళ్ళీ విపిఎన్ కనెక్ట్ చేసి చేయండి, వస్తుంది. హలో బ్లర్, దీన్ని సెలెక్ట్ చేసుకున్నా, రైట్ మార్క్ ఇచ్చాను. దీన్ని చివరి పట్టుకొని కొంచెం సగానికి డ్రాగ్ చేస్తా. ఇది మనకి ఇలా వస్తుంది. కొంచెం వెనక్కి పెడదామండి. ఇక్కడికి పెట్టాలి, ఇక్కడికి పెట్టి ఇంకొంచెం జరుపుతాను దీన్ని. ఇలా మళ్ళీ ఈ ఫోటో ఫస్ట్కి వచ్చాను, కరెక్ట్గా మిడిల్లో పాయింట్లో పెట్టాను. వీడియో ఎఫెక్ట్స్, మళ్ళీ హలో బ్లర్, రైట్ మార్క్, దీన్ని కూడా కరెక్ట్గా సగానికి డ్రాగ్ చేస్తాను. ఇలా వస్తుంది. మళ్ళీ ఈ ఫోటో దగ్గరికి వచ్చాను. వీడియో ఎఫెక్ట్స్, హలో బ్లర్, పైన రైట్ మార్కు, దీన్ని కొంచెం సగానికి డ్రాగ్ చేయండి. మళ్ళీ ఈ ఫోటో ఫస్ట్కి వచ్చేయండి.
వీడియో ఎఫెక్ట్స్, హలో బ్లర్, రైట్ మార్కు, దీన్ని సగానికి డ్రాగ్ చేయండి ఇక్కడికి. మళ్ళీ ఈ ఫోటో దగ్గరికి రండి, వీడియో ఎఫెక్ట్స్, హలో బ్లర్, రైట్ మార్క్, దీన్ని కూడా సగానికి డ్రాగ్ చేయండి ఇక్కడికి. చేసిన తర్వాత ఫోటోని క్లిక్ చేయండి, యానిమేషన్స్ క్లిక్ చేయండి. ఇక్కడ మీకు చాలా వస్తాయి. ఇక్కడ కాంబోని ఉంటుంది, కాంబినేషన్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీకు డిజార్ట్ లెఫ్ట్ అని ఉంటుంది, సెలెక్ట్ చేసుకోండి. ఓకే, పైన జరపండి టైం లైన్ని, జరిపి మళ్ళీ డిజార్ట్ లెఫ్ట్, మళ్ళీ పైన టైం లైన్ ఇంకో ఫోటో మీదకి జరిపి డిజార్ట్ లెఫ్ట్. ఇట్లా పైన ఫోటోలు జరపడం, కింద డిజార్ట్ లెఫ్ట్, అట్లా ఆ ఎఫెక్ట్ని ఇది పెట్టేయండి. ఇప్పుడు అన్ని ఫొటోస్కి వచ్చింది. ఒకసారి ప్లే చేస్తాను చూడండి, మీకే అర్థమవుతుంది. చాలా బాగుంటుంది ఆ స్మూత్నెస్ కానీ ఆ బ్లర్ ఎఫెక్ట్ కానీ చాలా బాగుంటుంది. ఒకవేళ మీ ఫోటోలకి పైకి కిందకైతే కిందకి ఎలా జరుపుకోవాలో చూపిస్తాను చూడండి. ఈ ఫోటో పైకి అయింది, ఇది క్లిక్ చేశాను, ఇలా కిందకి జరపండి కొద్దిగా. ఇలా జరిపితే చూడండి ఇలా వస్తుంది. ఈ స్టార్టింగ్లో ఫోటో ఉంది, క్లిక్ చేశాను, కొంచెం కిందకి జరిపాను, ఇలా. ఇప్పుడు చూడండి ఇలా వస్తుంది. ఇప్పుడు ఈ ఫోటో ఇది కూడా కొంచెం పైకింది, ఇలా జరపండి, బాగా కనపడుతుంది. ఇలా ఫొటోస్ని కావాలితే మీరు కిందకి పైకి జరుపుకోవచ్చు. ఇందులో అయిపోయిందండి తయారు చేయడం. ఇప్పుడు చూడండి ప్లే చేస్తాను, ఇట్లా లిరిక్స్ వస్తాయి, తర్వాత ఇలా బ్లర్ ఎఫెక్ట్తో స్మూత్గా వస్తుంది, చాలా బాగుంటుంది. టాప్లో క్వాలిటీ సెలెక్ట్ చేసుకొని పైన సేవ్ బటన్ ఉంటుంది. ఓకే, ఇక్కడ మీకు నచ్చిన క్వాలిటీ పెట్టుకోండి, 4K 1080p 720p 480p మీ ఇష్టం. సేవ్ బటన్, ఇది మన ఫోన్లోకి ఎక్స్పోర్ట్ అవుతుంది. నేను ఇది ఎక్స్పోర్ట్ అయిన తర్వాత ప్లే చేసి కూడా చూపిస్తాను. ఒక 30 seconds వెయిట్ చేయండి అంతే. రైట్, అయిపోయింది. పైన డన్ పైన క్లిక్ చేశాను, మినిమైజ్ చేశాను. ఈ టర్బో VPN పని అయిపోయిందండి. మీ పని అయిపోయాక ఏ VPN వాడుతున్నా కూడా ఆ VPN డిస్కనెక్ట్ చేసేయండి. మనకి దాంతో పని లేదు, డిస్కనెక్ట్ చేసేయండి, అయిపోయింది. దీన్ని క్లోజ్ చేస్తున్నా, మినిమైజ్ చేశా, గ్యాలరీ ఓపెన్ చేశాను, కెమెరా ఫోల్డర్ ఓపెన్ చేశాను. ఇప్పుడు నేను క్రియేట్ చేసింది ప్లే చేశాను. చూడండి, మీరు స్టార్టింగ్లో చూసిన డెమోన్ అయితే ఇదేనండి. చాలా బాగుంది కదా. లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.